హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ క్యాబేజీ పకోడీ అండి. మనం ఈ క్యాబేజీ పకోడీని కర్రీ పాయింట్లలో, రెస్టారెంట్లలో మనకి బయట బండ్ల పైన అమ్ముతుంటారు. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. వాళ్ళకైనా ఇది వస్తుంది అని అనుకునేదానండి ఇంతకు ముందైతే. నేను కూడా ఒకసారి ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసినట్టు మీకు కూడా ఖచ్చితంగా వస్తుందండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఎలా రెడీ చేయాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలండి. వీడియోలోకి వెళ్దాం. ఈ క్యాబేజీ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా నేను క్యాబేజీని వాష్ చేసి బాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నానండి, స్లైసుల్లాగా. ఇలా చేయడం వల్ల మనకి తొందరగా వేగుతాయి. అలానే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. స్పైస్ కోసం పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద కప్పు శనగపిండి అండి, అదేనండి బేసన్. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొద్దిగా కారం అండి, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర. చూస్తున్నారు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇలా వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది. చూసారుగా క్యాబేజీని ఎలా కట్ చేసుకున్నానో మీరు కూడా ఎలానే కట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మనకి ఫ్రై అనేది అవుతుంది, తొందరగా అయిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము ఇది బాగా కలుపుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, 1 కప్పు బేసన్ అండి, శనగపిండి వేసుకోవాలి. అలానే ఆయిల్ పీల్చకుండా ఉండడం కోసం, ఇంకా క్రిస్పీగానెస్ కావడం కోసం బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ అండి, కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గట్టు కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయాలి. ఈ వీడియో చూసినట్లయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలామందికి ఈ క్యాబేజీ పకోడీ చేయడం అంటే చాలా కష్టము. ఈ కర్రీ పాయింట్ వాళ్ళే చేస్తారా, రెస్టారెంట్ వాళ్ళు ఎంత టేస్టీగా చేస్తారా, మనం చేయలేమా అన్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. నేను కూడా ఫస్ట్ టైం ఇలానే చేశానండి. ఇది నా ఫస్ట్ అటెంప్ట్, సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మాత్రం తీసిపోదండి, కర్రీ పాయింట్ కన్నా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వాటర్ లేకుండానే బాగా కలుపుకోవాలండి. చూసారుగా అంత బైండింగ్ అయ్యేంత వరకు వితౌట్ వాటర్ అండి, కొద్దిగా కూడా వాటర్ కలపాల్సిన అవసరం లేదు. క్యాబేజీలో ఉన్న వాటర్తోనే మొత్తం కలుపుకోవాలి. అది పకోడీలా ఉండేలా వీడియో చూపిస్తున్న విధంగా మీరు రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న దాన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ క్యాబేజీ మిక్స్ని, వాటిని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక వెంటనే మనము కదపకూడదు. కదిపామంటే మనం అది మంచిగా రాదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయినాక వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఇలా వేపడం వల్ల మన క్యాబేజీ అనేది లోపల వరకు వేగి మనకు క్రిస్పీగా ఉంటుంది. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇట్లా లో ఫ్లేమ్లో ఒక మినిమం ఒక 10 మినిట్స్ అయినా పడుతుందండి. 10 or 5 మినిట్స్ అయినా అంత లో ఫ్లేమ్లో వేపుకోవాలి. అప్పుడే మనకి ఈ క్యాబేజీ పకోడీ టేస్టీగా, క్రిస్పీగా మనకి కర్రీ పాయింట్ టేస్ట్లో ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. వీటిని పక్కన తీసుకోవాలండి టిష్యూ పేపర్లో. అంతేనండి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా కంపల్సరీ అంతే టేస్ట్గా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వీడియో చూడగలుగుతారు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారుగా ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీన్ని మేము గ్రీన్ చట్నీతో తీసుకుంటున్నానండి, మీరు కూడా తీసుకుంటే త్వరగా ఉంటుంది. అంతేనండి, క్రిస్పీ అయిన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. చూసారుగా ఎంత బాగా లోపల వరకు ఉడుకుందో. లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వడం వల్ల మనకి క్రిస్పీగా లోపల వరకు ఉడుకుతుంది.